నమస్తే. నేను మీ జర్నలిస్ట్ గొంగడి సీనన్న. మరి ఎటు పోతున్నది సాంప్రదాయం? ఏమైతున్నది సాంప్రదాయం అంటే కులాల వివక్ష. ఇప్పటికి కూడా కులాల వివక్ష బ్రతికే ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే మరి తెలంగాణ ప్రభుత్వంలో మరి ఒక దేవాలయం గురించి చూయించడానికి ఒక డాక్యుమెంటరీ రూపంలోనే కావచ్చు, ఒక సినిమా రూపంలోనే కావచ్చు తీయడానికి మరి యువ నటీనటులు మరి ముందుకు రావడం జరిగింది. దాంట్లో భాగంగా మన బాలాపూర్‌లో ఉన్నటువంటి ఎస్‌పీఆర్ ఫంక్షన్ హాల్‌లో మరి కట్టినటువంటి దేవాలయం ఎంత బాగా కట్టిరంటే సూపర్. మరి గుడి బాగా కట్టిర్రు, అందరూ దర్శనం చేసుకోవాలని చెప్పేసి వీడియో నేనే చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు మరి బంజారా కమ్యూనిటీకి సంబంధించినటువంటి మిత్రులు ఇక్కడొచ్చి షూటింగ్ చేసుకోవడానికి మరి ముందుగా కూడా పర్మిషన్ అడగడం జరిగింది. మరి పర్మిషన్ అడిగితే ఆల్ ది బెస్ట్ చేసుకోండి అని చెప్పిన తర్వాత మరి ఈరోజు మరి నటీనటులు ఇక్కడికి వచ్చిన తర్వాత బంజారా అని పేరు చెప్పినందుకు మీది ఏ కులం అని చెప్పేసి కుల వివక్షతోటి ఇక్కడ షూటింగ్ చేయొద్దు అని చెప్పేసి మరి సామాల రంగారెడ్డి అనే వ్యక్తి ఇక్కడ నుంచి ఎలగొట్టడం జరుగుతుంది. మరి ఎన్ని ఫోన్లు చేసినా కూడా రెస్పాండ్ ఇవ్వకపోవడం సిగ్గు చెట్టు. మరి వారి మాటలు అడిగి తెలుసు అన్న, చెప్పన్న ఏమైందన్న ఇంతకు? నమస్తే. నేను శివలాల్సిన రాష్ట్ర అధ్యక్షుడు. మా బంజారా కమ్యూనిటీ మీద ఒక డాక్యుమెంటరీ చేస్తాను. ఎందుకంటే మా సంస్కృతి సాంప్రదాయాలను, ఎందుకంటే ప్రభుత్వాలు కూడా ఎవరి కులాలకు వారుగా సంస్కృతి సాంప్రదాయాలని గుర్తుంచుకోవాలి, ముందు తరానికి వాళ్ళకు ఇవ్వాలనే ఉద్దేశంతో చేస్తున్నటువంటి అంశం మనందరికి తెలిసిందే. అయితే గత 3-4 రోజుల క్రితము మా డైరెక్టర్ గారు వచ్చి పర్మిషన్ తీసుకున్నారు. తీసుకొని చేసుకోమన్నారు. వాళ్ళ బాబు పొద్దున కూడా వచ్చారు, రంగారెడ్డి వాళ్ళ బాబు గారు కూడా పొద్దున వచ్చి మాకు ఆల్ ద బెస్ట్ అని చెప్పిండు. అంతలోనే ఆ పెద్ద మనిషికి ఫోన్ చేసి ఎవరు ఏంటి అని చెప్పేసి మాట్లాడేసరికి ఇట్లా బంజారా ఒక కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఒకటి చేస్తున్నాం అని చెప్పేసి అనేసరికి ఇక ఆయన అన్పార్లమెంట్ లాంగ్వేజ్ యూజ్ చేసి మా డైరెక్టర్ గారి మీద మాట్లాడటము ఇది పద్ధతి కాదనేది అనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కడున్నాం, తెలంగాణ, దీనికోసి ఇదేనా, ఎవరికి ఏం చేస్తున్నాం, ఎవరికి ఎలాంటి ఏం చేయాలనేది కూడా ఆలోచన లేకపోతే ఎట్లా? పాకిస్తాన్ లో పోయి చేయట్లేదు కదా మనము. రేపు పొద్దున ఇదే కన్వెన్షన్ హాల్లో మన పెళ్లిళ్ళు చేసుకుంటాం, ఫంక్షన్లు చేసుకుంటాం. మరి ఇప్పుడు లేనిది అప్పుడు ఎందుకు వస్తుంది? అంటే ఇది కేవలము ఒక వర్గానికి సంబంధించిన గట్టిరా అంటే అగ్రకులాల ఆధిపత్యాన్ని తీసుకుంటూ ఇక్కడ కూడా మమ్మల్ని అణగారిన వర్గాలను మళ్ళీ ఇక్కడ కూడా ఇబ్బంది పెట్టే రకంగానే వాళ్ళ ఆలోచన విధానం ఉందనేది చాలా బాధ అనిపిస్తుంది. ఈ రోజు చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి అంశం ఇది. గతంలో మాకు లేదు, పర్మిషన్ లేదని చెప్పేసి అంటే మేము వేరే చూసుకునేటోళ్ళం. దేవాలయ దగ్గర షూటింగ్ చేసుకోవడానికి పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేవాలయం అనేది హిందువుల ఒక్క భక్తిని చాటుకోవడానికే దేవాలయాన్ని నిర్మిస్తారు. ప్రైవేట్ ప్రాపర్టీ అయితే ఎవరు ఎలాంటి మనిషి రాకుండా కూడా లాక్లు వేసుకొని లోపల పెట్టుకొని ఓన్లీ వాళ్ళకి సెక్యూరిటీ ఉంటుంది. మరి ఒక ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేశారు కాబట్టి దేవాలయం అని అందరూ వస్తారు, అందరూ మొక్కుతారు, అందరు షూట్స్ కూడా చేసుకుంటారు. దానికి చెయ్యొద్దు అనే రైట్స్ అతను కూడా లేవని చెప్పేసి నేను ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నా. ఫైనల్గా మీరు ఏం న్యాయం కొడుతారు? ఈ రోజు మీకు వచ్చినటువంటి నష్టం ఏంది? వాస్తవంగా ఈ రోజు చాలా నష్టం, అందరు చాలా మంది వచ్చినాం, కానీ ఆత్మగౌరవం తోటి ముడిపడింది కాబట్టి చాలా బాధ అనిపించింది. ఇది పద్ధతి కాదు, రెడ్డి గారికి ఇది పద్ధతి కాదు. అంటే కుల వివక్షను ఎత్తి చూపుతున్నారు. ఒక బంజారా కుటుంబకులు అందరం వచ్చి నటులు వచ్చి ఒక ప్రోగ్రామ్ చేసుకుంటానంటే కూడా మీరు అసభ్య పదజాలంతో దూషించడమే కాకుండా వెళ్ళిపోవడం చెప్పేసి మాకు పర్మిషన్ ఇవ్వకుండా ఉండుంటే బాగుంటాయి. మేము అసలు రాకపోతున్నాం, మిమ్మల్ని చూడడానికి వస్తాం, మేము మాకేం అవసరం. అలాంటిది మళ్ళా పదజాలాలు వాడేవాడు వీడేవాడు అని చెప్పేసి బంజారా బిడ్డలు అని చెప్పినా కూడా హౌలేగాలని చెప్పి సంబోధించడం ఇది పద్ధతి కాదు. ఇది మీ విఘ్నత వదిలేస్తున్నాం, మీరు పెద్ద మనుషులు. కానీ ఇంకోసారి సామాల రంగారెడ్డి అనే వ్యక్తి చాలా పెద్ద మనిషి, బాలాపూర్ గణేశన్ కాడ మాట్లాడితే దునియా మొత్తం చూస్తుంది. మళ్ళీ ఇవాళ ఆయన ఎందుకు అట్లా మాట్లాడుతున్నా నాకు కూడా అర్థమైతలేదు. లోకల్ రిపోర్టర్ అని చెప్పినాక కూడా రిపోర్టర్ అయితే ఏంది, ఏం చేయాలని చెప్పేసి ఉల్టా మాట్లాడుతుండు. మరి ఇది గణేష్ అనేది ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా నిన్న హైయెస్ట్ రేట్ లో బాలాపూర్ లడ్డు అమ్ముడు పోయింది. కానీ బాలాపూర్ పేరు చాలా పెద్దగా ఉంది, కానీ ఇక్కడ చూస్తే గానీ మాత్రం చాలా ఘోరంగా ఒక షూట్ హిందుత్వాన్ని చాటుకునేందుకు మా బంజారా జాతి నెంబర్ 1 హిందూ అంటేనే బంజారా. ఎందుకంటే అప్పటి నుండి ఇప్పటి వరకు గత 1000 సంవత్సరాల నుండి కూడా ఒక బంజారా జాతి హిందుత్వాన్ని బతికించుకుంటూ వస్తుంది. ఆ హిందుత్వం కోసమే ఇక్కడ వచ్చి షూట్ చేయాలనుకున్నాం మేము. బంజారా జాతి కమ్యూనిటీ బంజారా ఉండొచ్చు, కానీ నెంబర్ 1 హిందువులు అంటే మేమే. ఇప్పటి వరకు ఆ హిందుత్వాన్ని చాటి చెప్తూ మేము ముందుకెళ్తున్నాం. వివక్ష ఇంకా బతికే ఉందంటావు? 100% బతికే ఉంది. ఈ వివక్ష మాత్రం ఈ కనిపిస్తుంది. ఎంత డెవలప్ అయినా, ఎంత ఏం అభివృద్ధి చెందినా తెలంగాణలో మాత్రం వివక్ష అనేది మాత్రం ఖచ్చితంగా కనిపిస్తుందండి.
సో రైట్, చూశారు కదా వాళ్ళ ఆవేదన. మరి గతంలో చూసుకున్నట్టయితే వినాయకుడి దగ్గర మరి రంగారెడ్డి గారు వచ్చి మాట్లాడితే ఎంతో బాగుంటుండే. ఈరోజు మరి ఒక దేవాలయం నిర్మించిండు, చాలా బాగా నిర్మించిండు. ఎందుకంటే మరి ఇది వాళ్ళు మొక్కడానికైనా లేక ప్రజలందరూ మొక్కడానికైనా లేక ఫంక్షన్ హాల్కు ఈ దేవాలయాన్ని చూసి అట్రాక్షన్ కావడానిక. మరి ఈ యొక్క దేవాలయాన్ని చూసి అట్రాక్షన్ కావడానికంటే దేవాలయానికి ప్రతి ఒక్కరు షూట్ తీసుకోవాల్సిందే, ఫోటో దిగాల్సిందే, మొక్కాల్సిందే. కానీ ఎవరు కూడా రావద్దు, ఏమి చేయొద్దు అన్నప్పుడు మరి ఈ ఫంక్షన్ హాల్కి కూడా ఇతరులకు కూడా దయచేసి మీరు ఎవరు కూడా పెళ్లిళ్లకు కార్యాచరణలకు ఇవ్వద్దు. ఇది క్లియర్గా మేము డిమాండ్ చేస్తున్నాం. దీనిపైన మరి ఇక ముందు ముందు కూడా మరి కులాల పరంగా మీరు దూషించినటువంటి మాటల్ని కూడా చూపించబోతున్నాం. సో ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో తప్పకుండా మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. ఉంటామలా, నేను మీ యాంకర్ జర్నలిస్ట్ గొంగడి సీనన్న. అందరికీ నమస్తే. గతంలో అయితే మరి మీ అందరికీ నేను ఒక వీడియో పెట్టిన మన ఎస్పీఆర్ సామాల పాపిరెడ్డి ఫంక్షన్ హాల్లో చక్కటి హనుమాన్ దేవాలయం నిర్మించిర్రు. మరి దర్శనం చేసుకోవడానికి అందరూ రండి అని చెప్పేసి. దయచేసి సారీ, ఇది ఓన్లీ రెడ్డిస్కి మాత్రం వాళ్ళ కుటుంబానికి సంబంధించినటువంటి దేవాలయం. ఇతరులకు ఎవరికి కూడా పర్మిషన్ లేదంట. ఇతర కులాల వాళ్ళు ఎవరు కూడా ఈ దేవాలయం దగ్గరికి మెట్లు కూడా ఎక్కొద్దంట. ఇది ఓన్లీ సామాల కుటుంబానికి చెందినటువంటి దేవాలయం, వాళ్ళ కోసమే నిర్మించుకోరంట. ఇతరులు ఎవ్వరు కూడా వచ్చినా ఈ విధంగా గేట్ బయట నుంచి ఎలగొడుతురు. మరి మన హిందూ సాంప్రదాయంలో దేవాలయాలు కట్టింది పర్సనల్ కోసం అంటే మరి మీరు గుడికి కూడా చుట్టుముట్టు ఏం కానరాకుండా కవర్లు కట్టుకుంటే బాగుంటుంది. దయచేసి చక్కగా గుడి నిర్మించి మరి ఇతరులు వస్తే ఈ విధంగా కులాల పరంగా దూషించడం అనేది కరెక్ట్ కాదు. ఈరోజు జరిగిన సంఘటన ఇది. మరి ఒక హిందూ దేవాలయంకి సంబంధించి తీస్తున్నటువంటి స్టోరీలో భాగంగా షూట్ కూడా చేయనీయకుండా కులాల పరంగా దూషించడం జరుగుతుంది. మన పెద్ద మనిషి ఎప్పుడు బాలాపూర్ గణేష్ కాడ మైకు పట్టుకొని ఇంతకుముందు చెప్తుండే కదా, సామాల రంగారెడ్డి అనే వ్యక్తి మరి ఆ విధంగా చేస్తుండు. అయ్యా ఉంటామల్లిగా. మరి ఈ యొక్క హిందూ దేవాలయాల గురించి మరి చక్కటి స్టోరీ తీయడానికి సిద్ధంగా ఉన్నటువంటి డైరెక్టర్ తన ఆవేదన ఫైనల్గా ఏం చెప్పబోతున్నాడు ఒక్కసారి విందాం. చెప్పన్న, ఇక చివరికి ఏం చెప్దాం అనుకుంటున్నావు? నమస్కారం అండి. నేను యాక్చువల్ గా ఫిలిం డైరెక్టర్ ని. నేను దాదాపు ఇండస్ట్రీలో 10 సంవత్సరాల నుంచి ఉంటున్నా. నేను పక్కనే మీర్పేటలోనే ఉంటా. అయితే ఇక్కడ 10 రోజుల నుంచి నేను పర్మిషన్ కోసం తిరిగి వాళ్ళు ఓకే అంటేనే వాళ్ళ పెద్ద సార్ తో మాట్లాడి ఓకే అంటే యూనిట్ పర్మిషన్ తీసుకున్న తర్వాతనే అంత దించిన తర్వాత నేను కొంత షూట్ చేస్తున్నాను. అసలు కెమెరా పెడితే నేనండి ఇక్కడ చేస్తున్నాను చాలా భయంకరంగా మాట్లాడేసి తిడుతూ వెంటనే కెమెరాలు ఇవన్నీ ఎత్తిచ్చేసి మమ్మల్ని ఖాళీ చేపిస్తున్నాడు, మీరు ఎవరు అది ఇది అని చెప్పేసి తిడుతున్నారు. ఇది చాలా దారుణంగా ఉందండి. నాకు ఈ రోజు చాలా 50,000 దాకా ఖర్చు. హిందూ సాంప్రదాయం ప్రకారము హిందువులు అనేది ఏ గుడికైనా వెళ్ళి దర్శనం చేసుకోవడానికి, షూట్ చేసుకోవడానికి హక్కు ఉంది. మరి తను ఈ విధంగా చేసుకోవద్దు అనడానికి ఇప్పుడు గుడి అనేది హిందూ ధర్మం కోసం చేసేది, హిందూ ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లడానికి దాని యొక్క ఐకానిక్ ఉండేది. ఇప్పుడు దాన్ని బిఫోర్ మేము తీసుకెళ్లనే దాంట్లోనే మేము ఆ డాక్యుమెంటరీ చేస్తున్నాము. ఈ డాక్యుమెంటరీని చేయడానికి కూడా అవకాశం లేనప్పుడు మేము ఇక్కడ అంటే మనం ఇక్కడ ఇండియాలో కాకుండా పాకిస్తాన్ లో ఉన్నామా, ఇదేమైనా ముస్లిం ఏరియానా, లేకుంటే ఇక్కడ వాళ్ళు రెడ్డిస్ అనే ఒక కమ్యూనిటీ దానికి ఇక్కడ అనగారితనానికి చూపిస్తున్నారా బంజారా వాళ్ళను? ఇది నాకు చాలా బాధ అనిపిస్తుందండి. ఈ రోజు ఖర్చు నాకు పర్సనల్ గా చాలా బాధాకరమైన విషయం కాబట్టి దీన్ని నేను ఖండిస్తున్నాను. సో కులాల పరంగా మాట్లాడి తిట్టిండు కూడా. తిట్టిండండి ఆయన. అవులే అది దాన్ని తిట్టిండు. మీ బంజారా వాళ్ళైతే ఎవరైతే మీరు ఇక్కడ నుంచి ఖాళీ చేయండి అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాను. సో ఒక్కసారి తన ఆవేదన చూసిరు కదా. మన హిందూ సాంప్రదాయం రక్షి పెట్టడానికి తాను నువ్వు ఒక్కనివే మొక్కు, దయచేసి ఇప్పుడు మొక్కుకో నువ్వు ఒక్క. ఇది ఎందుకంటే మీడియా పరంగా క్లియర్ గా మీ 30,000 నుంచి 1,00,000 రూపాయలు నష్టం చేసినావు.